విశాఖలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొన్నారు. వివేకానంద స్ఫూర్తితో ఆయన ఆలోచనలు, బోధనలు నేటి యువతరానికి ఎంతో మార్గదర్శకమని జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు తెలిపారు. అల్లీపురం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి ఆయన స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. వార్డు బీజేపీ అధ్యక్షులు విజయారెడ్డి మాట్లాడుతూ వివేకానంద విగ్రహం 1964లో ఏర్పాటు చేయబడిందని, ఆయన సూచనలు, ఆలోచనలు, సలహాలు, మంచి బోధనలు అమెరికా రాష్ట్రంలోని చికాగోలో ఆయన ప్రసంగం ఎందరినో ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది నాటి నేటి భావితరానికి ఆదర్శకుడు అయ్యాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన విజయానంద రెడ్డి గారు, నాని గారు, ప్రకాష్ రెడ్డి గారు, రామ్ కుమార్ గారు, రాంబాబు గారు, శంకర్ గారు, ఈ రోజు ఇక్కడ అల్లిపురంలోనే ఉన్న స్వామి వివేకానంద విగ్రహం దగ్గర పూలమాల వేయడం జరిగింది. వివేకానంద స్వామికి ఇప్పటికి 163వ జయంతి ఇక్కడ ఈరోజు జరుపుకున్నాం. 1863లో కలకత్తాలో జన్మించి చిన్నతనం నుంచి ఆయన ఆధ్యాత్మిక వైపు, అలాగే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అనే దాని మీద ఆలోచన చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగి చివరికి రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన శిష్యరికం తీసుకుని, అంతకుముందు నరేంద్రనాథ్ అనే పేరుతో జన్మించినప్పటి నుంచి నరేంద్రనాథ్ పేరుతో ఉండి, తర్వాత ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం తీసుకున్నారో వివేకానందగా పేరు మార్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన దేశం కోసం, దేశంలో కులమతాలకి తావు ఇవ్వకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పి, అందరికి సేవ చేయాలని, యోగా, ఆధ్యాత్మిక విషయాల మీద చాలా కృషి చేసి ప్రజలు తెలియజేసే విధంగా 1963లో అందరికీ తెలుసు ప్రపంచ దేశాల మతాల సమావేశంలో చికాగోలో ఆయన మాట్లాడిన విధానం, భారతదేశ సంస్కృతి గురించి, అలాగే భారతదేశ కళల గురించి, భారతదేశ ఏదైతే పరిశోధన చేసి ఆయుర్వేదం గాని, యోగా గాని ఇటువంటి ఆయన 1863లో జన్మించడం జరిగింది. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆయనకి 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 1964 నుంచి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది. మరి స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గారు